సార్ ఏం సంబంధం లేని ఒక నార్మల్ వ్యక్తి పథకాలొచ్చాయని చెప్పి ఆనందంలో ఒక పెట్టుకున్న వీడియో తనకి ప్రాణాలు తీసుకునే అంత సిచ్యువేషన్‌కి తీసుకొచ్చింది. గీతాంజలి గురించి మనం యాహ్! మాట్లాడుతున్నాం. ట్రోల్స్‌కి గురై సూసైడ్ చేసుకుంది సార్. దీన్ని మీరెలా చూస్తారు? అసలు తప్పెవరిదంటారు సార్? ఖచ్చితంగా ట్రోల్స్ వాళ్ళదే అమ్మా. ట్రోల్స్ వాళ్ళదే. అలాగే ఎందుకంటే ఆ అమ్మాయి పాపం ఆనందంగా చెప్పుకుంది. అవును. నాకొచ్చింది 4 ఏళ్ల కల నాకు నిజమైంది అని ఒక ఆనందంగా చెప్పుకుంటే దాన్ని టీడీపీ వాళ్ళు దౌర్భాగ్యులు, దానికి ఆ అమ్మాయికి ఆ వైసీపీ వాళ్ళ అబ్బాయిలతోటి సంబంధం ఏంటి? ఏం కనెక్షన్? చిల్లర అంటే ఒక వచ్చి ఒక ఆడపిల్ల తనకి సొంత ఇల్లు వచ్చిందని సంతోషం చెప్పుకుంటే కూడా దాన్ని కూడా రాజకీయంగా ఏదో కమెంట్ చేశారంటే పర్వాలేదు. అమ్మాయికి రకరకాల మెసేజెస్, బెదిరింపులు, అమ్మాయి చెప్పడం గురించి పాప కొంచెం పిల్ల కొంచెం స్ట్రాంగ్ హార్ట్ కాదు, స్ట్రాంగ్ మైండ్ అయితే కొంచెం గడిది వాళ్ళు కేర్ చేసేది కాదు. పాపం ఆ లైట్ హార్టెడ్ పిల్ల కొంచెం గట్టి కాకపోతే గబుక్కొని సూసైడ్ చేసుకుంది. వీళ్ళు కడుపుకు అన్నం తినేవాళ్ళు కాదు, ఈ ట్రోల్ చేసిన వాళ్ళు కడుపుకు అశుద్ధ తినే సన్నాసులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు. ఒక ఆడపిల్ల నిండు జీవితాన్ని కేవలం వీళ్ళ సునకానందం కోసమని ట్రోల్స్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఆ పిల్ల కుటుంబానికి తీరని లోటు చేశారు. కానీ అమ్మ వేరే తప్పు ఏమన్నా అందా? నువ్వు ట్రోల్ చేయడానికి కూడా అమ్మ ఏమన్నా ఎక్స్పోజింగ్ చేస్తూ నాకు ఇల్లు వచ్చింది అందా? లేదు కదా. పార్టీ వాళ్ళు చేయించారని చెప్పి పార్టీ వాళ్ళు తెలుగు ఇప్పుడు కూడా నిన్న కూడా మన తెలుగుదేశంలో సిగ్గు సెర లేకుండా ఒక ట్వీట్ పెడుతున్నారు. వాళ్ళు బుద్ధి ఉంది వాళ్ళకి. ఆ వైసీపీ కుర్రాళ్ళకి చనిపోయిన గీతాంజలికి సంబంధం ఏంటి పెడతారు. ఎవరు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళకి కడుపుకు అన్నం తినేవాళ్ళకు వాళ్ళల్లో అమ్మ చెల్లెలు లేరా? వాళ్ళ అమ్మల్లో వాళ్ళల్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళు ఇప్పుడు దరిద్రులు ఎదవలు ఏంటంటే తల్లితోటి సంసారం చేయగలిగే నీచులు వాళ్ళు. తల్లిలో కూడా సెక్స్ చూడగలిగే దౌర్భాగ్యులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిన్న కూడా ట్రీట్మెంట్ చూస్తే ఇంకా బుద్ధి కోపం వచ్చేస్తుంది. వాడెవడో తెలియదు. నిజంగా చెప్తానమ్మా, ఆన్ గాడ్ ఐఎమ్ టెలింగ్, నాకు వాడెవడో చేసిన వాడు ఏకే పీకే అనేది ఉంటుంది తప్పితే వాడు డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఇస్తే వెళ్ళి చెప్పు తెగేదా కొట్టేవాడు. చెత్త నా కొడుకు, అన్నం తింటున్నా కడుపుకి ఏం తింటున్నావు నువ్వు? ఒక పిల్ల చనిపోతే ఇప్పుడు చనిపోయినాక కూడా చనిపోవడానికి కారకం మీలాంటి దౌర్భాగ్యులు చేసిన ట్వీట్స్. చనిపోయినాక ఇంకా కూడా ఎదుగురా చనిపోయిన పిల్లకి ఇంకెవరకు ఏమిటి సంబంధం అని ఎటకారపు లింకులు పెడతారని తిట్టేవాడు. బుద్ధి ఉండాలమ్మ మనిషికి. మనము ఎంత పశువు జన్మ ఎత్తినా, ఎంత పశువు ప్రవర్తన మనం అలవర్చుకున్నా, కనీసం ఎక్కడో ఒక చోట మనిషికి పశువుకి తేడా ఏంటంటే మనిషికి ఇంగిత జ్ఞానం ఇచ్చాడమ్మ భగవంతుడు. మనిషికి జంతువుకి తేడా అదే. జంతువుకి ఇంగిత జ్ఞానం లేదు, పక్షులకి ఇంగిత జ్ఞానం లేదు, మనిషికి ఇంగిత జ్ఞానం, సిక్స్త్ సెన్స్. కనీసం ఆ జ్ఞానాన్ని అది లేనప్పుడు నువ్వు 2 కాళ్ళ పశువు కింద లెక్క అంతే. చండాలు చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళని పట్టుకుని నిజంగా. ఈవెన్ కేసు వేయాలి. సరే ఇప్పుడు వాళ్ళు ఉన్న బాధలు వీళ్ళ మీద కేసు వేయటం అని కాదు, కానీ నిజంగా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు పెట్టి కీళ్ళు ఇరగొట్టాలి. ఎందుకంటే చాలా బాధేస్తుంది. చనిపోవటానికి దౌర్భాగ్యులు చేశారు. ఆ పిల్ల పాపం ప్రాణాలు తీసింది. ఇంకా కూడా అయిపోయినా కూడా కనీసం బుద్ధి లేకుండా నిన్న ట్వీట్ చేస్తారు, మళ్ళీ ట్వీట్ చేస్తాడు ఎవడో తెలుగుదేశం వాడు, వాళ్ళ వెబ్సైట్ నుంచి వస్తుంది. ఏమనాలి వీళ్ళని? కడుపుకు అదే ఇప్పుడు తెలుగుదేశం అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. వాడికి మహాసేన రాజేష్కి సీట్ ఇవ్వాల. హిందూస్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ, హిందూ దేవుళ్ళు సమర్థిస్తూ విమర్శిస్తూ, పార్వతికి గణేశుడు సవ్యంగా పుట్టాడు అని ఈ చిల్లర వాళ్ళది. నువ్వు దేవుడు నమ్మకపోతే నమ్మద్దు. ఎవడు నమ్మమని నువ్వు నమ్మకపోతే ఊడిద్దే ఉంది, నమ్మితే ఊడిద్దని. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్ముతారు. నీ అంత నీచంగా విమర్శించాల్సిన కారణం అంటే అదేంటంటే వాళ్ళ బుద్ధి అంత చిల్లర బుద్ధి. ఎంతోమంది దేవుడు నమ్మేవాళ్ళు ఉన్నారు, దమ్ముడు నమ్మని వాళ్ళు ఉన్నారు, జీసస్ నమ్మేవాళ్ళు ఉన్నారు, వద్దనేవాళ్ళు ఉన్నారు. అదే క్రిస్టియన్లో, ముస్లిమ్స్లో అల్లా అనేవాళ్ళు ఉన్నారు, అదే ముస్లిమ్స్లో అల్లా నా గడిదిగుడ్డు అనేవాళ్ళు ఉన్నారు. అదే హిందువుల్లో దేవుడు ఉన్నాడు, అదే గడిదిగుడ్డు దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. కనుక నమ్మకపో నీ ఇష్టం. అది అందుకు విమర్శించటం ఎందుకు? అది కూడా చిల్లర భాషతోటి. అది అలాంటి వాడికి రాజేష్ గారికి, మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు. సో వీళ్ళ బుద్ధులు తెలిసిపోతారు, వీళ్ళు ఎంత చిల్లర వాళ్ళు, చిల్లర బుద్ధులు అని. చాలా బాధాకరమైన విషయం. అమ్మాయి పాప వాళ్ళ కుటుంబానికి నిజంగా ఏం చెప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళ అన్నయ్య మొన్న మాట్లాడుతున్నాడు, మంచి విషయాలే చెప్పేది మాకు. వచ్చిన ట్రోల్స్లో
వచ్చిన మంచి ట్రోల్స్ మాత్రం చెప్పింది, ఈ చెడ్డ ట్రోల్స్ మాకు చెప్పలేదు. మేము చనిపోయినాక చూస్తే కానీ మాకు ఏమేమి ఎలాంటి ఎందుకు బాధ పెట్టిద్దా, మా చెల్లెలు ఎందుకు ఇంత బాధపడిద్దా అనే దానికి ఆ ట్రోల్స్ చూస్తే కానీ చాలా అనైతికంగా, చాలా బూతులతోటి, చాలా అసహ్యంగా, బెదిరింపులతోటి అది భరించలేకపోయింది. పాపం సార్, ఇద్దరు పిల్లలు ఆమెకి. ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు పాపం ఏమైపోతారు అంటే అమ్మాయి కొంచెం ఈ చెప్పుకుని ఉంటా అయిపోయినాక మనం చెప్పేది ఉంది, సలహాలు చెప్పడం సులభం. ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని ఉంటే కాస్త గడిది కూడా ఏం పట్టించుకోబాకమ్మా అని ఎవరో కొంచెం ట్యాంపరింగ్ అని చేసేవారు. అది అమ్మాయి ఎవరికి కూడా చెప్పుకోకుండా తనలో తనే అది చూసుకుని కుమిలిపోయింది. అది అయినా ఈ దరిద్రులు చాలా దేవుడు భగవంతుడు వీళ్ళని క్షమించడమా, ఈ తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు దీనికి 10 రెట్లు అనుభవిస్తారు. సరే, ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక జీవితమే పోయింది ఈరోజు. ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి మనిషిగా బతకడానికి ప్రయత్నించండి అయ్యా. సునకానందం కోసం కొంత జీవితాలతో ఆడుకోవద్దు. కడుపుకు అన్నం తింటున్నాం మనం, కడుపుకు అశుద్ధం కాదు తింటున్నది. ఆ అన్నం తినేటప్పుడు ప్రతిరోజు ఆ ముద్ద అన్నం ఆ ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు ఇది మనం తింటున్న అన్నం అశుద్ధం కాదు. ఆ అన్నం తినే మనుషులాగా బతకాలి, అన్నం తినే మనుషులాగా ఆలోచించాలని తెలుసుకోండి, నేర్చుకోండి. సరే, ఈ మధ్య కాలంలో మాధవిలత గారికి కూడా ఒక సీట్ వచ్చింది కదా, దాని గురించి ఏమంటారు? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.